హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అయిన పచ్చిపులుసు రెసిపీ అయితే చూపిస్తాను. ఈ పచ్చిపులుసు నువ్వుల పొడితో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం అయితే కూరగాయలతో అన్నం తినాలనిపించదు కదా, అప్పుడు ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ముందుగా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి ఉంటాయి కదా, వీటిని అయితే వేసుకొని వేయించుకోవాలి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని అన్ని ఎండుమిర్చి అయితే వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి అయితే ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వేయించుకోండి. అప్పట్లో అమ్మమ్మలు అయితే నిప్పుల పైన ఫ్రై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదే కడాయిలో నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటున్నా. ఈ పచ్చిపులుసులో పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇట్లా చిట్టుపట్లాడేంత వరకు చేసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని పొడిలా అయితే చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ పచ్చిపులుసు తెలంగాణలో అయితే ఇందులో స్వీట్ బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ వేసుకుంటారు. అలాగే ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను. షుగర్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇందులో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితోటి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎండుమిర్చి మొత్తం పౌడర్లో కావాలన్నమాట. మరీ మెత్తగా కావద్దు, ఇట్లా బాగా నలుపుకోవాలన్నమాట. చేతితోటి నలుపుకుంటేనే బాగుంటుందండి. ఇలా నలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నా. దాన్ని కూడా ఒకసారి బాగా కలపాలి. ఇలా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి పచ్చిపులుసు అయితే. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండుని చూడండి, ఇట్లా జ్యూసీగా చేసుకోవాలన్నమాట. బాగా పిసుకొని ఇట్లా వాటర్ని కూడా అందులోకి యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇట్లా చింతపండు నీళ్ళైతే వేసుకోవాలి. ఇప్పుడే మనం టేస్ట్ అయితే చూడాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, కొంచెం సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం చింతపండు రసం అయితే పోసుకుంటున్నా. ఒక్కసారి అయితే కలుపుకోవాలండి బాగా. ఇందులో పోపు అయితే ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.